దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. అత్యంత ప్రధానమైనటువంటి ఒక అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. సో మరి వాక్యానుసారమైన ప్రార్థన, దీని గురించి మాట్లాడే అర్హత నాకుందో లేదో నాకు కూడా తెలియదు. అంటే నేను అనుకుంటున్నాను లేదేమో బహుశా. ఎందుకంటే ప్రార్థన గురించి మాట్లాడాలి అనంటే చాలా అది కావాలి ప్రార్థన గురించి మాట్లాడడానికి. సో ప్రార్థన గురించి మనం గొప్పగా మాట్లాడొచ్చు. కానీ మన క్రైస్తవ జీవితంలో ప్రార్థించడం అనేది ఒక ఛాలెంజ్. ఓకే. మరి ప్రార్థిస్తున్న వారి సంగతి ఏంటి అనంటే, ప్రార్థిస్తున్న వారు నిజంగా వాక్యానుసారమైన ప్రార్థనలే చేస్తున్నారా అనేది మళ్ళీ పెద్ద సవాల్‌తో కూడినటువంటి విషయమే. వాక్యానుసారమైనటువంటి ఈ ప్రార్థన మరి నాకు భయం గొల్పేటువంటి విషయమే. దీన్ని తయారు చేసినప్పుడు గానీ, బోధిస్తున్నప్పుడు కానీ మిగతా సబ్జెక్టులు నాకు అంత సమస్యాత్మకంగా అనిపించవు గానీ, ప్రార్థన అనే అంశం, నిజంగానే ప్రార్థన అనే అంశము చాలా చాలా ప్రత్యేకించబడింది. మరి దాని గురించినటువంటి వివరణాత్మకమైన విషయాలను మనం నేర్చుకుంటున్నప్పుడు ఎవరు ఉద్రేకంగా కాకుండా వాక్యానుసారంగా అలాగే ఉందా లేదా అని పరిశీలించాల్సిందిగా నేను శ్రోతలందరికీ మనవి చేస్తున్నాను. ప్రార్థన గురించి పలువురు పలుకులేంటో ముందుగా చూద్దాం. ఎవరెవరు ఏమన్నారు, భక్తులు ప్రార్థన గురించి ఏమన్నారో చూద్దాం. ఆండ్రూ ముర్రే గారు ఏమన్నారంటే, ఏ వ్యక్తి అనేకులను ప్రార్థనకు పురికొల్పుతాడో అతడు ప్రపంచ సౌవార్తీకరణకు మార్గం సరళం చేస్తాడు అన్నాడు. ప్రార్థన చేయడం, సువార్త ప్రకటించడం కాదు గాని, సువార్త ప్రకటించడానికి ప్రార్థన అనేది మార్గం తెరవచేస్తుంది. అనేకులను పురికొల్పుతున్నప్పుడు, ప్రార్థించడానికి అనేకులను పురికొల్పుతున్నప్పుడు ఏమవుతుంది అనంటే, అది సువార్తీకరణకు మార్గం సరళమవుతుంది. దాని అర్థం ఏంటిది? సువార్త కొరకు మార్గం సరళం చేయాలని ప్రార్థన చేయాలి. పౌలు అన్నట్టు, నేను నిలబడి ప్రకటించినప్పుడల్లా నాకు సదావకాశం దొరుకునట్లు నా కొరకు ప్రార్థన చేయడు అని అంటాడు. అంటే సువార్త చెప్పడానికి, ప్రకటించడానికి క్రైస్తవులైనటువంటి మనకు పరిచర్యలో ఉన్న వారికి సదావకాశం దొరుకునట్లు ప్రార్థించడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. దానికోసమే ప్రార్థించాలి, వేరే వాటి కోసం కాదు. ప్రకటించే వారికి, బోధించే వారికి సువార్తను ప్రకటించే ఒక మంచి అవకాశం దొరకాలని ప్రార్థన చేయాలి. నేను కూడాము బోధించడానికి ప్రభు ఒక అవకాశం ఇవ్వు, మరొక అవకాశం ఇవ్వు, మరొక అవకాశం ఇవ్వు అనుకుంటూ కొంతమందిని దేవుడు అలా నడిపిస్తాడు ఉండడం నేను చూస్తా ఉన్నాను. మనము దేనికోసమైతే ప్రార్థన చేస్తామో, దేనికోసమైతే మనకు బాధ్యత ఉందో, ఆ బాధ్యత కోసం ఒక సదావకాశం కోసం ప్రార్థన చేయడం నిజంగా అది మన జీవితంలో చాలా అవసరం అండి. దేవుడు గొప్ప కార్యాలు తలపెట్టక ముందు వారిని మోకాళ్ళపై తీసుకొని వస్తాడని మాథ్యూ హెన్రీ అన్నారు. మాథ్యూ హెన్రీ, మీరు కామెంటరీస్ ఎవరన్నా ఐడియా ఉంటే మీకు తెలిసి ఉండొచ్చు. దేవుడు గొప్ప కార్యాలు తలపెట్టక ముందు నిజంగానే వారిని మోకాళ్ళపై తీసుకొస్తాడు, వాళ్ళని సిద్ధపరుస్తాడు. ఆ కార్యాలు చేయటానికి వాళ్ళని మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా దేవుడు సిద్ధపరుస్తాడు. లేదా సిద్ధపరచకుండా దేవుడు ఎవరిని బయటికి తీసుకెళ్ళడండి. చాలామంది సిద్ధపడకుండానే బయటకొస్తారు పరిచర్య చేయడానికి. వాళ్ళు ఆధ్యాత్మికంగా సిద్ధపడరు, మానసికంగా సిద్ధపడరు, భౌతికంగా సిద్ధపడరు. ఏదో పరిగెడతా ఉంటారు. పరిగెడిగితే పళ్ళు రాలగొట్టుకోవడం తప్పించి ఏముండదు నిజంగా చెప్పాలంటే. నిజంగా మనము సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ మాట సెలవిస్తుంది. దేవుడు అభిషేకించేది పద్ధతులను, సంస్థలను, మిషన్స్‌ని కాదు గాని ప్రార్థించే వ్యక్తులనే. ఈఎం బౌండ్స్ గారి చాలా ప్రార్థన సిరీస్ పుస్తకాలుంటాయి. మీరు ఒకవేళ కొని తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు. దేవుడు అభిషేకించేది పద్ధతులను గాదండి, సంస్థలను గాదు, ఆర్గనైజేషన్స్ గాదు, మిషన్స్ గాదు, డినామినేషన్స్ కాదు. లేదా మీరు కట్టుకునేటువంటి బిల్డింగ్స్‌ని గాదు దేవుడు అభిషేకించేది. లక్షలు వెచ్చించి కట్టుకునే చర్చ్ బిల్డింగ్‌లను దేవుడు అభిషేకించాడు. ఎవరిని అభిషేకిస్తాడంటే ప్రార్థించే వ్యక్తులను అభిషేకిస్తాడు. కానీ ఈరోజు చాలామంది స్థలాలను, వస్తువులను గూడా, భూములను గూడా అభిషేకిస్తున్నాడని ప్రజలు మభ్యపెడతా ఉన్నారు. నిజమేనా? హలో! నిజమే.
సో దేవుడికి కావాల్సింది వ్యక్తుల, స్థలాల? మీరే చెప్పండి. దేవునికి ఎవరు కావాలండి? దేవుడు వ్యక్తులు. మనుషులను అభిషేకిస్తాడు కదా! వ్యక్తులను మనుషులు అభిషేకిస్తాడు. కావాలన్న మనుషులు. వ్యక్తులను అభిషేకిస్తాడు. సో, ఈ విషయాన్ని గూడా మనం సీరియస్‌గా తీసుకోవాలి. చాలామంది ప్రార్థన సమయాలను వృధా జేస్తున్నారు. ఈ స్థలాన్ని అభిషేకించమని, ఆ వస్తువుని అభిషేకించమని, ఈ బిల్డింగ్‌ని అభిషేకించమని. అవునా? నిజమా గాదండి? ఆ డినామినేషన్ అభిషేకించండి, సంస్థను అభిషేకించండి. ఏంటి ఇవన్నీ గూడా సరైన విధానాలు కాదు. ఎందుకు నిజమే అది. ఈఎం బౌన్స్ గారు చెప్పింది చాలా అక్షరాల సత్యం. దేవునికి కావాల్సింది మనుషులు, దేవునికి కావాల్సింది వ్యక్తులు. ఆయన వ్యక్తులను మాత్రమే అభిషేకిస్తాడు. ఈ తరంలో నిజమైన ప్రజలు ఎవరంటే ప్రార్థన గురించి మాట్లాడేవారు కాదు గానీ ప్రార్థించే వ్యక్తులే. ఇగో దీనిని బట్టే నాకు భయం. ఎందుకనంటే నిజమే ఈ తరంలో ప్రార్థన గురించి ఎంతైనా మాట్లాడొచ్చు. మనకు కావాల్సింది ప్రార్థన గురించి మాట్లాడేవాళ్ళు కాదు. ప్రార్థించే వ్యక్తులని ఎస్‌డి గోర్డన్స్ గారు చెప్పారు. సో, ప్రార్థన గురించి ప్రసంగాలు, ప్రార్థన గురించినటువంటి సందేశాలు మరి కోకొల్లలు ఉండొచ్చు. అందుకే నేను ఈ సబ్జెక్టు చాలా టైం తీసుకొని హ్మ్. చెప్పడం జరుగుతుంది. ఓకే. మరొక మాట చూద్దాం. దేవుని గొప్ప ప్రణాళిక వెనుక ప్రార్థించే ఒక వ్యక్తి ఉన్నాడు అని డిఎల్ మూడి గారు అన్నారు. నిజమే. ఎవరో ఒకరు ప్రార్థిస్తారండి. మేబీ నా గురించి ఎంతమంది ప్రార్థించారో నాకు తెలియదు. ఎవరో ఒకరు ప్రార్థించుంటారు. మా అమ్మ, నాన్న గావచ్చు, ఇంకా ఇతరులు ప్రార్థిస్తూనే ఉన్నారు. ఎవరో ఒకరు మన గురించి వెనకాల ప్రార్థన సపోర్ట్ ఉంటుంది. ప్రార్థన సపోర్ట్ లేకుండా మనం దేవుని ప్రణాళికలు నెరవేర్చలేం. దేవుని ప్రణాళికలో కొనసాగలేం. హ్మ్. నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు. దేవుని ప్రణాళికలో నువ్వు కొనసాగుతున్నావు అనంటే, నీ ఎనకాల ఎవరో ఒకరు నీ కోసం సీరియస్‌గా ప్రార్థిస్తూ ఉండాలి. నీకది అర్థమైందో లేదో నాకు తెలీదు గానీ, అది మీరు అర్థం చేసుకుంటున్నారో లేదో తెలియదు గానీ, ఎవరో ఒకరు మీకోసం ప్రార్థిస్తూ ఉండాల. స్కాట్లాండ్ అన్నా ఇవ్వు, లేదా నా ప్రాణమైనా తీసుకోమని జెప్పేసి ప్రార్థించిన వ్యక్తి ఎవరో తెలుసా అండి? జార్జ్ విట్‌ఫీల్డ్ గారు. ఆయన ఎలా ప్రార్థించేవాడంటే, నాకు ఈ దేశమన్నివ్వు, ఈ స్కాట్లాండ్ దేశమన్నివ్వు, లేదంటే నా ప్రాణమైనా తీసుకోమని ప్రార్థించేవాడు. ఇలాంటి సీరియస్‌గా నిజంగా పరిచర్య కోసం, ప్రజల కోసము తపించే వాళ్ళు లేకపోవడం, ఈరోజు చాలా చాలా విచారకరమైన విషయం. ఈరోజు స్థలాల కోసం, బిల్డింగ్‌ల కోసం, లేపోతే మిషన్స్ కోసం అంటే ఏం ప్రార్థన చేస్తున్నారో కూడా చాలా మందికి తెలియదండి. నాకు ప్రజలు గావాలని ఎంతమంది అడుగుతున్నారు జెప్పండి? నిజంగా జెప్పండి. మన ప్రార్థనలో ఎంతమంది ప్రజల కోసం ప్రార్థన జేస్తున్నారు? ప్రభా! నాకేమున్నా లేకపోయినా పర్వాలేదు ప్రజలనివ్వండి అని ఎవరైనా అడుగుతున్నారా అండి? నాకు నశించున్న ప్రజలు గావాలి. వాళ్ళని వెలిగించడానికి ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారా? అడుగుతున్నామయ్యా. ఓకే. చాలా తక్కువ మందన్న. చాలా తక్కువ మంది. మీరు ఉదయకాలం రోజుకి ప్రార్థన జేస్తున్నారని నాకు తెలుసు. నిజంగా మీ ప్రార్థనలు ఏమున్నాయో నాకు తెలియదు గానీ, మీరు ప్రార్థన జేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. బట్ ఏమని ప్రార్థన జేస్తున్నారో తెలియదు 2 సంవత్సరాల నుంచెల్లి మరి. మీ ప్రార్థన రిక్వెస్ట్‌లు ఎక్కువ ఏమున్నాయి? నిజంగా ఆత్మ సంబంధమైనవి ఎక్కువున్నాయా? ఆత్మల రక్షణకు సంబంధించినవి ఎక్కువున్నవా? దేశ ప్రజలు రక్షణకు సంబంధించినవి ఎక్కువున్నవా? మరి ఇతరాత్ర విషయాలు ఎక్కువున్నాయో అది మీకే తెలుసు. ఒకవేళ మీ ప్రార్థనలో మీరు ప్రతిరోజు ఉదయం అంత ఎర్లీగా లేస్తున్నారు కష్టపడి 4 గంటలకు లేచి, 4:30కో లేచి, 5 గంటలకో లేచి, మీరు రోజు ఒక గంట సేపు ప్రార్థనలో గడుపుతున్నారంటే అది నిజంగా సంతోషం కలిగించే విషయమే. మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే మీ ప్రార్థనలో ఎక్కువగా అనవసరమైన విషయాలు, ఈ జీవన సంబంధమైన విషయాలు, ఒకవేళ ఐక్య సంబంధమైన విచారాలు ఉన్నాయనంటే మీరు అంత ఎర్లీగా లేచి మీరు చేస్తున్న ప్రార్థనల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. మీ ప్రార్థనలో ఆత్మల పట్ల భారము, దేశ ప్రజల పట్ల శిష్యులను తయారు చేయాలనే తృష్ణ లేకపోయినట్లయితే, మీ ప్రార్థనలు నిరుపయోగం అవుతాయండి. మీ సమయం వృధా అయినట్టే. మీరు లేదంటే గొప్పగా చెప్పుకోవచ్చు. అమ్మా! మేము ప్రతిరోజు ఉదయం లేచి మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నామనేది. అది చెప్పుకోవడానికి గొప్పగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. బీ కేర్‌ఫుల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ ప్రార్థనలు మార్చుకోండి. ఒకవేళ అదే సమయంలో మీ ప్రార్థనలు శిష్యులను తయారు చేయాలి.
ఆత్మలు రక్షించాలి, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించాలనేటువంటి ఈ మూడింటి ద్వారా దేవునికి మహిమను తీసుకురావాలనేటువంటి ఆ 4 ఆలోచనలు లేదు అనంటే మీ ప్రార్థనలు బలహీనమైనవే. ఏమంటారు? అవును. నిజమే అవును. నిజమే అన్న. అవునయ్య గారు. నువ్వు ప్రార్థనలో ఫెయిల్ అయినట్లయితే అన్నిట్లో ఫెయిల్ అయినట్టే. ఈఎం బౌన్స్ గారు అన్నారు, నువ్వు ప్రార్థనలో ఫెయిల్ అయితే అన్నిట్లో ఫెయిల్ అయినట్టే. చాలా మంది ప్రార్థించడంలో ఫెయిల్ అవుతారు. ప్రార్థించడం అంటే ఏదో బయటకు వెళ్తున్నప్పుడు ప్రభా నాకు తోడుగా రా ఇలాంటి ప్రార్థనల గురించి కాదు. నువ్వు చేసే కార్యాల గురించి ప్రార్థించాలా, నువ్వు పరిచర్య చేసే పరిచర్య గురించి నువ్వు ప్రార్థన చేయాలి. నిజంగా జినైన్గా యథార్థంగా ప్రభా ఈ వ్యక్తి నీకు దగ్గర అవుతే నాకు చాలు అనేటువంటి యథార్థమైన ప్రార్థన ఉండాలి మన జీవితంలో. నాకు ఎవరు పొగడాల్సిన అవసరం లేదు ప్రభా, నాకు నాకు మహిమొద్దు, నాకు ఏం అవసరం లేదు, వీళ్ళకి దగ్గర అవుతే చాలు, నిన్ను ప్రేమిస్తే చాలు, నీకు నిజమైన నీ శిష్యులు అవుతే చాలు, నిన్ను వెంబడిస్తే చాలు అనేటువంటి యథార్థమైనటువంటి నీతి కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి ప్రార్థన చేయడం చాలా అవసరం. నేను ప్రతిరోజు మీ గురించి ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థనలేండి. మిమ్మల్ని నాకు దగ్గర కావాలని నేను ఇప్పటివరకు కోరుకోలేదండి. టీంకు దగ్గర కావాలని కోరుకోలేదు. మీరు కేవలం యేసు ప్రభువును వెంబడిస్తే చాలు, అదే మాకు చాలా సంతృప్తినిస్తుంది అనేటువంటి దృక్పథంతో మేము ప్రార్థన చేసిన అలాంటి ప్రార్థనే చేస్తాం. ప్రార్థన గొప్ప పని కోసం మనల్ని ఫిట్ చేయదు, కానీ ప్రార్థనే ఒక గొప్ప పని. ప్రార్థన నిజంగానే ఆస్వాల్ చాంబర్స్ గారు అన్నారు, ప్రార్థన ఒక మంచి పని. నిజమే, ప్రార్థన మంచి పని, మనం ప్రార్థిస్తూ ఉండాలి. అందుకే అపోస్తులను చూసినట్లయితే వాళ్ళు వాక్యోపదేశం అందు ప్రార్థన యందు ఎడతెక్క ఉన్నారంట. సేవకునికి 2 పనులు ఇంపార్టెంట్ అండి, ఒకటి బోధించడం, రెండోది ప్రార్థించడం. ఈ 2 కంటే సువార్థికునికి సువార్త ప్రకటించడం, ప్రార్థించడం, బోధించేవానికి బోధించడం, ప్రార్థించడం, పరిచర్య చేసేవానికి పరిచర్య చేయడం, ప్రార్థించడం. ప్రతిదానికి ప్రార్థన అనేది మరొక వైపు ఉంటుంది. నీ పరిచర్య ఏదైనా కావచ్చు, నువ్వు సువార్త పరిచర్య కావచ్చు, బోధించే పరిచర్య కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పరిచర్య కావచ్చు, సంఘంలో చేసే మరొక పని కావచ్చు. ఆ పని వెనకాల ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. మరొక వైపు నువ్వు ప్రార్థించడం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. సో అప్పుడే నీ పరిచర్యకు ఫలితాన్ని నువ్వు చూడగలుగుతావు. నీ పరిచర్యకి ప్రభావితం అంటే నువ్వు ఫలాన్ని చూడగలుగుతావు. ప్రార్థించడానికి మనం చాలా బిజీ. మచ్ మిషనరీస్ ఫ్యూ రిజల్ట్స్ అండి. నిజమే, ఈరోజు మిషనరీస్ ఎక్కువ ఉన్నారు, ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. పరిచారకులు ఎక్కువ ఉన్నారు, ఫలితాలు తక్కువ ఉన్నాయి. నిజమేనా అండి? ఆర్ఏ టోరీ గారు అన్నారు, అది వాస్తవమైన విషయం. ఈరోజు ఎంతో మంది సేవకులు ఉన్నారు, కానీ ఫలితాలు ఎంత ఉన్నాయి చెప్పండి ఇప్పుడు? తక్కువనే ఉందయ్యా. హలో, ఫలితం తక్కువ ఉందయ్యా. అవును. ఇప్పుడు మనమే చాలా మంది ఉన్నాం, మరి మనం ఉన్నదానికన్నా ఉన్నంత ఫలితం ఉందా అండి మన జీవితం? మన ఫలితాన్ని చూస్తున్నాం పరిచర్యలో? ఒకసారి ఆలోచించి చూడండి. మరి ఈ ఈ మాట, ఈ కొటేషన్, లేకపోతే ప్రార్థన గురించి ఆయన చెప్పినటువంటి ఈ కొటేషన్ ఎంత ప్రాముఖ్యమైనదో ఒకసారి ఆలోచించండి. మనం ఎంతో మంది సేవకులం ఉన్నాం, మనం సేవకులముగా మరి ఇంతమంది సేవకులం ఉన్నాం, కానీ అంత ఫలితాన్ని చూస్తున్నామండి? మీరే చెప్పండి. చూడట్లేదండి. ఒకప్పుడు అపోస్తుల కాలం ఉన్నంత ఫలితం ఇప్పుడు లేదన్న, ప్రభావవంతంగా లేదు. సో మనమే కలుసుకుంటేనే ఒక 50 మందిని కలుసుకుంటున్నాం ప్రతి నెల. మరి మన 50 మంది పరిచర్య చేస్తే ఫలితాలు ఎంత ఉండాలండి? ఒకసారి ఆలోచించండి. మరి ఫలితాలు లేకపోవడానికి గల కారణం ఏంటి? అంటే మన గురి, మన లక్ష్యం మరి కరెక్ట్గా ఉందా? ఎక్కడో తేడా ఉందన్నట్టే కదండి. అవునయ్యా. అవును. ఎక్కడో రాజీ పడుతున్నామేమో బహుశా. ఎస్. ఎందుకంటే పరిచర్య వాక్యానుసారంగా చేస్తేనే ఛాలెంజెస్ ఉంటాయి, దానివల్ల కలిగే ఫలితాలను కూడా అంతే అద్భుతంగా చూడగలుగుతాం. నార్మల్గా అడ్జస్ట్ అయిపోతే రాజీ పడితే ఛాలెంజెస్ ఉండవు, శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, ఏముండవు, ఆరాంగా ఉంటాం, తెల్లారుతుంది, రోజు అలా గడుపుతాం, రొటీన్గా గడుపుతూ ఉంటాం. పెద్ద ఛాలెంజెస్ ఏముండవు మనకు ప్రతిరోజు. ఆలోచించండి, మనకు ప్రతిరోజు ఏమైనా ఛాలెంజెస్ ఉంటున్నాయా? కంఫర్ట్గానే పడుకొని కంఫర్ట్గానే లేస్తున్నాం కదా. అవునయ్యా. అవును. సుఖం ఎక్కువైంది, ఏం చేయమంటారు? ఎస్. నిజమేనా అండి? సేవకులు అంటే ఒకప్పుడు కష్టపడేవాళ్ళు, కానీ ఇప్పుడు సేవకులకు సుఖం ఎక్కువైందంట. నిజమంటారా కాదంటారా? నిజమేనండి. ఏ టెన్షన్ లేదు కదా ఇప్పుడు మనకి.
అవును. సుఖము అఫీషియల్ 2 ఎక్కువైపోయినాయి. ప్రేయర్ ఈజ్ ఏ పర్సనల్ కమ్యూనికేషన్ విత్ గాడ్ అని సిస్టమేటిక్ థియాలజీ రాసినటువంటి వేణుగురుడం గారు అన్నారు. సో ప్రేయర్ ఈజ్ ఏ పర్సనల్ కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రార్థన అనేది దేవునితో వ్యక్తిగత సంభాషణ, వ్యక్తిగత కమ్యూనికేషన్ అది. మరి ఎంతమంది దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు? ప్రార్థన అంటే ఏదో గుంపులో గోవిందగా చేసేది కాదండి. నువ్వు వ్యక్తిగతంగా నేను దేవునితో మాట్లాడుతున్నా అనేటువంటి ఆ ఫీలింగ్లో ఉండాలి. ఎస్, దేవునితో నేను మాట్లాడుతున్నాను, దేవుడు నా మాటలు వింటున్నాడు అనేటువంటి ఒక అనుభూతి అది. నిజంగా ఒక బిడ్డ తండ్రితో మాట్లాడుతున్నప్పుడు, తల్లితో మాట్లాడుతున్నప్పుడు కలిగే ఆనందం, కలిగే సంతోషాన్ని ఎంతమంది అనుభవిస్తున్నారు? మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ప్రార్థించిన సారి మీరు ఒక తల్లితో, మీ సొంత తల్లితో మాట్లాడుతున్నప్పుడు బిడ్డ కలిగే ఆనందం, మరి తండ్రితో మాట్లాడుతున్నప్పుడు బిడ్డ కలిగే సంతోషాన్ని మీరు దేవునితో మాట్లాడుతున్నప్పుడు అనుభవిస్తున్నారా అండి? హలో, నీ అనుభవిస్తున్నామయ్యా. కొన్ని ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు, మాకు సాయం చేస్తున్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మాట్లాడాలి. ఎంతమంది అనుభవిస్తున్నారు? మీరు చేసేది నిమిషమైన ఆ యథార్థత, ఆ ప్రార్థనలో ఉండేటువంటి ఆర్ధత, ఆ హంబుల్నెస్, దీనంగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ వేడుకుంటున్నప్పుడు కలిగేటువంటి ఆనందం, ప్రభుతో కలుగుతున్నటువంటి ఆ సంతోషాన్ని ఎంతమంది అనుభవిస్తున్నారు? ఎస్, అవును. ప్రార్థనలో ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాం, ప్రసన్నతను. అనుభవిస్తున్నాం అన్న. ఎస్, అనుభవిస్తున్నాం. ఓకే, గుడ్. అనుభవిస్తున్నాం అన్న. ఎక్కువ కొంచెం బాధ అనిపించినప్పుడు అలాంటి అమ్మా, నాకు అనుభవిస్తున్నాం. ఎవరో మాట్లాడుతున్నారు కానీ వినిపించట్లేదమ్మా. ఎవరన్నా కరెక్ట్గా మాట్లాడండి, ఇది రికార్డ్ అవుతుంది. మీ వాయిస్లు నిజంగానే వినిపించట్లేదు. గంభీరంగా గట్టిగా మాట్లాడండి, ఏం మాట్లాడినా, ఎందుకంటే రేపు వేరే వాళ్ళు వినే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. చర్చ్ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ప్రేయర్ లైఫ్ అన్నాడు. చర్చ్ ప్రార్థనా జీవితం కంటే గొప్పది కాదని లియోనార్డ్ రావెన్హిల్ గారు అన్నారు. అయితే ఇది ఆయన కాలంలో చర్చ్ అంటే మరి మనం అనుకునే చర్చ్ కాదు. చర్చ్ అంటే ఆయన దృష్టిలో బిల్డింగ్. చాలా మంది ఆ కాలంలో చర్చ్ బిల్డింగ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు, అవునా అండి? సో ప్రార్థనా జీవితం కంటే చర్చ్ బిల్డింగ్లు గొప్పవి కాదనేది ఆయన ఉద్దేశం. అయి ఉండాల. చర్చ్ అంటే సంఘం కాదండి. సంఘం కంటే ప్రార్థన జీవితం గొప్పది అని అంటే అది అన్నిటికంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ప్రార్థన జీవితం కంటే 100% సంఘమే గొప్పది, అవునండి? ఎస్ హలో, ఎస్ అవునయ్యా, అవును. ఎందుకంటే ప్రార్థనా జీవితం కోసం యేసు ప్రభు ఎవరికి ప్రాణం పెట్టలేదు, కానీ సంఘం కోసం ప్రాణం పెట్టాడు, అవునా? Yes. అవునండి, అవునండి. అవునన్నా, అవును అవును. సో ప్రార్థనా జీవితం కంటే సంఘము కంటే ప్రార్థనా జీవితం గొప్పది కాదు. కానీ లియోనార్డ్ రావెన్హిల్ చెప్పింది బహుశా చర్చ్ బిల్డింగ్ గురించి అయి ఉండాల. చర్చ్ ప్రార్థన జీవితం కంటే గొప్పది కాదని ఒక బిల్డింగ్ గురించి చెప్పి ఉండాల. సో బిల్డింగ్ నిజంగానే గొప్పది కాదు కదా. చర్చ్ అనేది మనం అనుకునేటువంటి చర్చ్ బిల్డింగ్ ప్రార్థన జీవితం కంటే గొప్పది ఎప్పటికీ కాదు. ప్రజలు మనకు వ్యతిరేకంగా వాదించవచ్చు, తిరస్కరించవచ్చు, కొట్టవచ్చు, తృణీకరించవచ్చు, కానీ మన ప్రార్థనకు వ్యతిరేకంగా ఏం చేయలేరండి. ప్రజలు నిజమే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు మనకు వ్యతిరేకంగా వాదిస్తారు, మనల్ని తిరస్కరిస్తారు, కొన్నిసార్లు మనల్ని కొట్టవచ్చు, మనల్ని డినై చేయొచ్చు, మనల్ని కంప్లీట్గా తృణీకరించవచ్చు, ఏమనేయచ్చు, కానీ మన ప్రార్థనలకు వ్యతిరేకంగా ఏం చేయలేరండి. కాబట్టి నీ అనుదిన జీవితంలో నువ్వు ఫైట్ చేయాల్సింది ప్రార్థనలో కదా. మనం పోరాడాల్సిన దురాత్మల సమూహంతో ఎలా పోరాడతామండి? ప్రార్థన ద్వారానే పోరాడతాం. మిగతా ఆత్మ సంబంధ ఆయుధాలు ధరించుకొని పోరాడతాం. సో కాబట్టి ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయకూడదు. నీ జీవితంలో వచ్చే సమస్యలను అధిగమించాలంటే నువ్వు సరిగా ప్రార్థన చేయట్లేదేమో ఆలోచించు. ఎక్కడో ఆగిపోతుంది నీ సమస్యలు, నీ ఆర్థిక విషయాలు, లేకపోతే ఏదైనా కానీ ఆధ్యాత్మిక జీవితం వర్ధిల్లట్లేదు. దైవికమైన ప్రణాళికను మనం నెరవేర్చకుండా మన సాక్ష్య జీవితం కోల్పోతున్నాం అంటే నిజంగా అది మంచిది కాదండి. మనకు ఖచ్చితంగా మంచి సాక్ష్యం ఉండాలా. మరి సాక్ష్యం కోసం నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ జీవితంలో చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ అన్నిటిని కూడా నువ్వు ప్రార్థన ద్వారా అధిగమించగలుగుతావు. ఎన్నో రకాల సమస్యలు వస్తాయండి.
ఓకే అండి. ప్రార్థన గురించిన పరిచయం కూడా చూద్దాం. మనం బేసికల్ పాయింట్స్ నుంచి వెళ్ళి మనం లోతుగా ఉండే అన్ని విషయాలు కూడా చూద్దాం. ప్రార్థన గురించిన పరిచయం. సో ప్రార్థన అంటే ముందు ఏమి కాదో చూద్దాం. ప్రార్థన అంటే ఏమిటో తెలుసుకోవడానికి ముందు అసలు ప్రార్థన అంటే ఏం కాదు, మనం ప్రార్థన అంటే ఏమి కాదో చేస్తున్నామో, ప్రార్థన అంటే ఏమిటో చేస్తున్నాం అనేది కూడా మనము నేర్చుకుందాం. ఓకే, ప్రార్థన అంటే ఒక కార్యకలాపం కాదండి, ఒక యాక్టివిటీ కాదు. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారు అంటే ప్రార్థన అంటే ఒక యాక్టివిటీ అనుకుంటున్నారు. అందుకే ప్రార్థన కూటములు పెట్టుకుంటున్నప్పుడు దాన్ని ఒక యాక్టివిటీ లాగా చేస్తున్నారు. అవునండి, జీవం లేని విధంగా, ఆత్మ సంబంధమైనటువంటి ఎలాంటి నడిపింపు లేని విధంగా మన ప్రార్థన కూటములు ఉంటున్నాయి. నిజమేనా కాదండి? హలో, నిజమే అన్న. నిజమే. మీరు చూడండి, ఒక ప్రార్థన కూటమికి వెళ్ళి చూడండి, మీకు ఇక్కడ యాక్టివిటీ కనిపిస్తుందా, లేకపోతే జీవం జీవం కలిగినటువంటి ఒక ఆత్మ సంబంధమైన స్థితిని మీరు అనుభవిస్తున్నారా? హలో, ఎక్కువ శాతం యాక్టివిటీ అన్నదిస్తురాయ్యా. చాలా సార్లు ప్రార్థన ఒక యాక్టివిటీగా మార్చేసుకున్నారండి. ప్రార్థన యాక్టివిటీ కాదండి, అది జీవం కలిగింది, ప్రభుతో జీవం కలిగిన సంభాషణతో కూడుకున్నది అది. ఓకే, ప్రార్థన అంటే ప్రదర్శన కాదు, ప్రోగ్రామ్ కాదు, షో కాదు. చాలా మంది ప్రార్థనలు ప్రదర్శనలుగా మార్చేశారు. నిజమా కాదో చెప్పండి? ప్రార్థన అంటే స్టేజ్ మీద కట్టుకొని మంచిగా పెట్టుకొని ఒక ప్రోగ్రామ్ లాగా తయారు చేస్తున్నారు. ప్రార్థన అంటే సన్నివేశం కాదు, ఒక ఈవెంట్ కాదు. అది ఈవెంట్ ఆర్గనైజ్ చేసినట్టుగా ప్రార్థన ఆర్గనైజ్ చేస్తున్నారు ప్రార్థనలని. నిజమేనా? అవునన్నా, యాంత్రికంగా కూడా ఉపయోగిస్తున్నారు అనుదిన చర్యలో. ఎంత దారుణమైన విషయం అండి. ఈరోజు సమాజంలో చూస్తే ప్రార్థనలను ఒక ఈవెంట్ లాగా తయారు చేశారు, యాంత్రికంగా. అందులో జీవం ఉండదు, ఆత్మ నడిపింపు ఉండదు. ఏదో పెద్ద మీటింగ్ పెట్టి పెద్ద ప్రార్థన గుంపులు లక్షలు ఖర్చు పెట్టి కూడా చేస్తున్నారు. అవునా? ఆ ప్రార్థన ఈ ప్రార్థన అంటూ లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. మణిపూర్ల సంగతి అని చెప్పేసి డబ్బులు దోసుకుంటున్నారు ప్రార్థన చేస్తున్నామని చెప్పేసి. అవునా? చాయిన్ ప్రార్థనలని, గొలుసు ప్రార్థనలని, ఈ ప్రార్థనలు అని చెప్పుకుంటూ. అవునా? అసలు ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు స్టార్ట్ చేసిన వ్యక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూశారా? ఎందుకు అలా స్టార్ట్ చేస్తున్నారు? ప్రార్థన నిజంగా చెప్పాలి అంటే మరి అలాంటిదేనా? ఆలోచించండి ఒకసారి. ప్రార్థన అంటే సమయపాలన కాదు, టైం బౌండ్ కాదు. కొంతమందికి ప్రార్థన అంటే టైం. అవునా? ఓకే, నేను 6 గంటలు లేచిన, 5 నిమిషాలు ప్రార్థన చేసిన, అబ్బా అరగంట ప్రార్థన చేసిన. చాలా మంది టైం చూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజమేనా? అవునన్నా, అవును. ప్రార్థనకు టైం ఏంటంటే నీకు ఎంతసేపు ప్రార్థన చేయాలనిపిస్తే అంతసేపు చేయి. నీ ప్రార్థనలో అంత మ్యాటర్ ఉన్నప్పుడు, అంతసేపు చేయి. లేనప్పుడు 2 నిమిషాలు ముగించు, తప్పేం కాదు. అవునా అండి? హలో, నీకు పలకడానికి, ఉచ్చరించడానికి, నీకు ప్రార్థించడానికి ఏం లేనప్పుడు 5 నిమిషాలు ముగించు. అంతేగాని దాన్ని సాగదీసి ఎందుకు? దేవుడు ఏమన్నా అదా అండి? దేవునితో మనం మాట్లాడుతుంది జీవం గల దేవుడైన, సజీవుడైన దేవుడు, సర్వం అధికారం కలిగిన దేవుడు. దేవుని దగ్గర మన మాటలు ఎప్పుడు కొద్దిగానే ఉండాలి. ఏమంటారు? అవునన్నా, కొంచెమైనా మనస్ఫూర్తిగా యథార్థంగా చేయాలి. దేవుని దగ్గర నేను అందుకే ఎక్కువసేపు, అంటే నిజంగా చెప్తున్నాను, తెలియనప్పుడు గంటలు ఏం చేస్తున్నా అర్థం కాకపోతుండే. 2 గంటలు 3 గంటలు, రోజు 5 గంటలు ప్రార్థన చేసేవాడిని. కానీ వాక్యం అర్థమవుతున్న కొద్దీ అంత కాదు. ఇప్పుడు తగ్గించుకున్నాం, సమయం తగ్గించి అవసరం ఉన్నంత వరకు చేస్తున్నాం ప్రార్థన. ఎంత అవసరం ఉందో అంతే. ఆ భారం ఎంత ఉందో అంతే. భారం లేకపోయినా ఇక చేస్తూ అలాగా ఎంతసేపు భారం ఉంటే అంతసేపే. ఆ దుఃఖము, ఆ బాధ, లేకపోతే ఏదన్నా ఎంత ఉన్నదో అంతే. అదే పొడి ప్రార్థనలు మానేశాం. ఇక కొంతమంది తెలిసిపోతుంది గుంపులో, అయిపోతుంది. వాళ్ళు 2 నిమిషాలు మంచిగా ప్రార్థన చేస్తారు, 3 నిమిషాల నుంచి ఏముండదు, ఇక పొడిగా వస్తుంది. అవునా? అయిపోయినప్పుడు అయిపోయిందని ఒప్పుకుంటే తప్పేంటండి? అవును. ప్రార్థన అంటే విస్తరించి మాట్లాడడం కాదండి. చాలా మంది విస్తరించి మాట్లాడతారు. అవునా? చాలా మంది ప్రార్థన అంటే విస్తరించి మాట్లాడడం అనుకుంటారు. అసలు విస్తరించి మాట్లాడడం ప్రార్థన ఎలా అవుతుంది? అది అన్ని జనులు చేసే పని అంట, విస్తరించి మాట్లాడడం అని. తర్వాత చూస్తాం మనం. పరలోక ప్రార్థన నుంచి అద్భుతమైన విషయాలు నేర్చుకోబోతున్నాం మనం ఈ క్లాస్లో. ప్రార్థన అంటే వ్యర్థమైన వాటలు వచింపడం కాదు.
ప్రార్థన అంటే వ్యర్థమైన మాటలు వచింపడం కాదు. ప్రార్థన అంటే మనుషుల ముందు కనబరిచేది కాదు. కొంతమంది మనుషులు ఉన్నారు అని అంటే ఇంకెక్కువసేపు చేస్తారు. వ్యక్తిగతంగా ప్రార్థన ఎంతసేపు చేస్తారో తెలియదు కానీ పబ్లిక్లో చేయమంటే ఖచ్చితంగా 2-3 నిమిషాలు ఎక్కువనే చేస్తారు. నిజమేనా? హలో, అన్న అవునన్నా. ఒకప్పుడు గొప్పపరుడు అనిపించుకోవడానికి అన్న, అన్న ఇప్పుడు తగ్గిందన్న, టైం తగ్గిందన్న. మీరు అన్నది నిజమన్న. గొప్ప ప్రార్థనా పరుడు అనిపించుకోవడానికి బహిరంగ ప్రార్థనలు ఎక్కువ ఆ, చేస్తారు. మైక్ ఇస్తే చాలు. నేను చాలా మందిని చూసిన వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎంతసేపు ప్రార్థన చేస్తారో తెలియదు కానీ మైక్ ఇస్తే మాత్రం ఊకదంపుడుగా ఉంటుంది. కొంతమంది ప్రార్థన అంటే గంభీరంగా వాయిస్ పెంచేసడం అనుకుంటారు. ప్రార్థన అంటే హంబుల్గా వాయిస్ ఎంత తగ్గింపు ఉండాలి తెలుసా అండి ప్రార్థనలో? దేవా నీకు స్తోత్రములు అన్నట్టు ఈ వాయిస్ మాడ్యులేషన్స్ ఏంటండి ప్రార్థనలో? దేవుడినే భయపట్టించే ప్రార్థన అన్నది. ఆ, ప్రార్థన గద్దిస్తారు కొంతమంది దేవుని ప్రార్థనలో. ప్రార్థన అనగానే హంబుల్ కావాలి, దీనుడుగా అయిపోయి ప్రభా నీ కృప కావాలి, నీ ఇది కావాలా, నేను ఇలాంటి వాడిని, అలా నా బలహీనతలో సహాయం దయచే. ఆ రిక్వెస్ట్ ఉండదు ప్రార్థనలో. ఉంటుందా అండి? గద్దిస్తే గట్టి చేసినట్టు అన్న ప్రార్థన, చిన్నగా చేస్తే ఏంటంట దేవుడు. అంటే అంటే ఏం చేస్తున్నావు? దేవునికి ఆజ్ఞాపించే వాళ్ళు ఇది కావాలి అది కావాలని ఆజ్ఞాపించే వాళ్ళు ఎక్కువ. అవును, ఇప్పుడు ఈ సోకాళ్ళు అయితే పరిశుద్ధాత్మ దేవుని ఆజ్ఞాపిస్తున్నారు. అవునా? అసలు అవునండి, విచిత్రమైన అవునవును. విషయం అండి. ఎలా చేస్తారు అసలు? ఎంత ధైర్యం కావాలండి అసలు అలా మాట్లాడడానికి? అదే దిగిరా నెమ్మదిగా అంటాడు, ఆయన మీద దిగిరా, ఈయన మీద దిగిరా. ఎవరండి ఆయన? దిగిరామని చెప్పడానికి ఆయన ఎవరు అనుకుంటారు అసలు అర్థం కావట్లేదు. నెమ్మదిగా ప్రార్థన చేస్తే ప్రార్థన చేయటం రావట్లేదు వీళ్ళకి అంటారు. నెమ్మదిగా ప్రార్థన చేస్తే ఆత్మ లేదని అర్థం. అవునయ్య, అలాంటి ఫీలింగ్ చాలా మందిలో ఉంది. అందుకే గంభీరంగా ప్రార్థన చేస్తారు కదా, గద్దించినట్టు. ఎవరిని గద్దిస్తారో కూడా తెలియదు అందులో మళ్ళీ. స్పీకర్లు బద్దలు కావాలి. యేసు ప్రభునే గద్దిస్తురన్న. ఈరోజు నిజంగా చెప్తున్నానండి, చాలా మందికి ప్రార్థన తెలియదండి. అందుకే మాట్లాడుతున్నాం. విస్తరించి మాట్లాడము, సమయపాలన పెట్టుకోవడము, అంటే ఎంతో కొంత ప్రార్థన చేయడం తప్పు కాదు కానీ మరి టైం చూసుకుంటూ మధ్యలో మధ్యలో వాచ్ చూసుకుంటారు కదా, అరగంట అయిందా లేదా అని. కొంతమంది టైం పెట్టుకుంటారు కదా, నేను ఈరోజు గంట ప్రార్థన చేయాలని. ఆ గంట అవుతుందో లేదో చూస్తారు కానీ మరి మనం చేసే ప్రార్థనలు ఎంత జీవం ఉంది ఇవన్నీ చూడరు. అవునా? ఎస్ ఎస్ అవునయ్య. ప్రార్థన అంటే మనుషుల ముందు కనబరిచేది కాదు. ఈరోజు షో అయిపోయింది ప్రార్థన అనేది. సరే, ఇప్పుడు కొన్ని లేఖనాలు చూద్దాం. ఏమన్నాడు? నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, వ్యక్తిగతమైన ప్రార్థన ఎలా చేయాలి ఇక్కడ చెప్తున్నాడు. అవునండి? నిజమేనా? అవునన్నా, అవును. సో వ్యక్తిగతమైన ప్రార్థన ఎలా చేయాలనేది ఇక్కడ చూస్తున్నాం. మరి వ్యక్తిగతమైన ప్రార్థనలు మనం ఎలా చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. రెండోది, ఈవెన్ మనం సంఘముగా ప్రార్థించాల్సి వచ్చినా కూడా రహస్యంగానే చేయాలి. అవునా? మన స్థానిక సంఘానికి తెలిస్తే సరిపోతుంది. అవునండి? ఊరంతా తెలవాల్సిన అవసరం ఉందా? లేదు, అవసరం లేదండి. లేదు. సంఘానికి తెలిసి చాలు. నిజం చెప్పండి, ఉపవాసాలు ప్రార్థించే వాళ్ళు ఊరంతా చెప్తారండి. నిజమా కాదా చెప్పండి? టీవీలో కూడా ఇస్తున్నారయ్యా, ఊరంతా కాదు, ఇంకా టీవీలో ఉపవాసం ఇస్తున్నారు. ప్రార్థన చేసేవాళ్ళు ఫేస్బుక్లలో, వాట్సాప్లలో స్టేటస్లు పెట్టుకోవడం, అరే దానికి ఫ్లైయర్ తయారు చేయడం. నీ సంఘం నువ్వు ప్రార్థన చేసుకోవడానికి ఫ్లైయర్తో ఏమవసరం చెప్పండి? నిజంగా చెప్పండి. ఇప్పుడు మీరు మీ సంఘం ప్రార్థన చేసుకోవడానికి ఒక ఫ్లైయర్ తయారు చేసి దానికి డేటు టైం పెట్టి ఎవరికి పంచుతారు చెప్పండి? అది ఎవరు షేర్ చేస్తారు చెప్పండి? హలో, ప్రార్థన అంటేనే రహస్యంగా చేసేది. అవునండి? పబ్లిక్ చేసేదా, రహస్యంగా చేసేదా అండి? ప్రార్థన ప్రచారం చేసుకునేదా, ప్రార్థన చేసుకునేదా? అసలు ప్రార్థన వ్యక్తిగతమైన సంబంధమైంది అన్న, వ్యక్తిగత సంబంధమైంది. దేవుడు చూస్తే చాలు. మీటింగ్ పెడతా ఉంటాం మనం. ఈరోజు 22వ రోజు ప్రార్థన, 3వ రోజు ప్రార్థన, 4వ రోజు ప్రార్థన. అబ్బా,
ఫ్లయర్స్ పెడుతూనే ఉంటారు. ఎవరి కోసం పెడుతురండి నిజంగా చెప్పండి అవి? మనుషుల మెప్పు కోసం కాదా? మీకు అది లేదా? స్వభావం లేదా? మనుషులు మెచ్చుకోవాలా? మేము 40 రోజులు ప్రార్థన చేసినాం, 60 రోజులు ప్రార్థన చేసినాం. నిజంగా మీరు జెన్యూన్‌గా ఎంత సీరియస్‌గా ప్రార్థన చేస్తున్నారో సెకండరీ. కానీ మీరు ప్రచారం చేసేదైతే రాంగే కదా! అవునన్నా, ఉపవాస ఉజ్జీవ ప్రార్థన. ఆ! నిజంగా మీకు సంఘం గురించి ఏదన్నా సమాజం గురించి ప్రార్థన చేయాలనుకుంటే, మీరు సంఘంలో ఉన్నవాళ్ళు ఎవరైతే నిజంగా జెన్యూన్‌గా, సిన్సియర్‌గా ప్రార్థన చేయడానికి వస్తారో వాళ్ళని కలుపుకొని చేస్తే సరిపోతది. అవునా? నువ్వు ప్రార్థన చేసేది నీ పట్టణమంతా ఎందుకు తెలియాలండి? ఇతర చర్చెస్‌కి ఎందుకు తెలియాలి చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళని ఎందుకు ఇన్వైట్ చేస్తారు చెప్పండి పోనీ? హలో! అందరూ చూడాలని ఏదో ఒకటి సాయం చేయాలండి. అసలు దేవుని మాటలు ఎవరు లెక్క చేయట్లేదు. మరి దేవుడు ఏం చెప్తున్నాడో మనకు అవసరం లేదు. నిజమా? ఎస్ మనుషులు ఏం ఎస్ చేస్తారో మనం అది చేయాలా? మనం ఎవరిని ఫాలో అవుతున్నాం ఇప్పుడు? మనుషుల్ని పాలవుతున్నాం అయ్యా. యేసుప్రభు ఏం చెప్తే మనకేంది? అపోస్తులు ఏం చేస్తే మనకేంది? మనుషులు చేసేది కావాలి. అవునండి? అపోస్తులు గాని ఎవరైనా ప్రార్థన ప్రచారం చేసుకున్నారా అండి? ఎక్కడైనా పబ్లిక్ చేశారా? ప్రచారం చేశారా? వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారో మనకు తెలియడానికి పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత రికార్డ్ చేయించాడు. అవునా అండి? అవునన్నా, అవును. అవునన్నా. ఎంత క్లియర్‌గా ఉంది చూడండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందు చూచున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీకు ప్రతిఫలం ఎందుకు దొరకట్లేదు? మీరు అందుకే ఇన్ని ప్రార్థనలు ఉన్నాయి. నిజంగా చెప్పండి మీ ప్రార్థనలకు ప్రతిఫలం ఎంతమంది చూశారు? హలో! చేస్తూనే ఉంటారు. అవునా? అవునయ్యా, మేము ప్రతిఫలం చూస్తున్నాం కొన్ని. నేను ప్రార్థన కొంతమంది నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి ఒక ఏదో ప్రోగ్రామ్ లాగా చేసుకుంటా ఉంటారు ప్రార్థన. ఎవరు చెప్పారండి సంవత్సరానికి ఒకసారి ఒక ప్రార్థన ప్రోగ్రామ్ పెట్టుకోమని? ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి అంతే. మనకు యాక్టివిటీస్ ప్రోగ్రామ్ మీద ఉన్నంత శ్రద్ధ వాక్యం మీద, సత్యం మీద లేదు నిజంగా చెప్పాలి అంటే. ఎస్ ఎస్ అవునయ్యా. ఇంకేమన్నాడు? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచుంటారంట. అన్యజనులు ఏమనుకుంటారంటే వ్యర్థమైన మాటలు పలుకుతారంట ఒకటి. రెండోది వాళ్ళ ఆలోచన ఏందంటే విస్తరించి మాట్లాడితే దేవుడు త్వరగా వింటాడు అనుకుంటారంట. క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. అవునా? అవునయ్యా. అవునన్నా, అవును. అదేంటండి? ఏదైతే వద్దని బైబిల్ చెప్తుందో అదే ఎందుకు చేస్తున్నారు చెప్పండి ఒక్కసారి? నా ప్రశ్న నాకు ఇప్పటికి అర్థం కాని విషయం ఏందంటే ఏదైతే బైబిల్ వద్దని చెప్తుందో దాన్ని ఎందుకు చేస్తున్నారు? వ్యర్థమైన దాన్ని మాటలు వచించొద్దు ప్రార్థనలో, విస్తరించి మాట్లాడొద్దు. ఘనత ఇవే రెండు కొరకు ఎందుకు చేస్తున్నాం మనం? రహస్యంగా చేయాలి, పబ్లిక్‌గా చేస్తున్నాం. బైబిల్‌లో ఏదైతే వద్దని చెప్పబడిందో దాన్ని ఎందుకు చేస్తున్నాం? మానవ స్వభావం, వైఖరి. రహస్యమందు ఏమంటే పబ్లిక్‌లో చేస్తాం. కొంతమంది అయితే పబ్లిక్‌లోనే అంటే ఆ ప్రార్థన గదిలాగా కొంచెం ఒక కర్టెన్ పెట్టుకుంటారు. సంఘమంతా చూస్తున్నప్పుడు అందులోకెళ్తారు ప్రార్థన చేయడానికి. అవునా? నిజమేనా? అవునయ్యా. అవును. ఇప్పుడు ప్రార్థన అంటే రహస్యమందు చేసేది. మళ్ళా నలుగురు తెలిసేది చేయకూడదనేది అక్కడ ఉద్దేశ్యం. నిజమా ఎస్ కాదండి? ఎస్ ఎస్ అవునయ్యా. ఆ! వ్యర్థమైన మాటలు వచింపవద్దంటే వ్యర్థమైన మాటలు. విస్తరించి మాట్లాడొద్దంటే విస్తరించి మాట్లాడతాం. ఏదైతే వద్దని బైబిల్‌లో యేసుప్రభు నేర్పించాడో ప్రార్థన విషయంలో, నిజానికి ప్రార్థన మనకు ఎలాగ చేయటో తెలియదనే ప్రభు నేర్పించాడు. కొండ మీద ప్రసంగంలో, పరలోక ప్రార్థనలో నేర్పించాడు. ఓకే. సో, ఇప్పటిదాకా ప్రార్థన అంటే ఏమి కాదో చూసాం. ఇప్పుడు ప్రార్థన అంటే ఏమిటో చూద్దాం. ఓకే. ప్రార్థన అంటే ఏమిటో చూద్దాం. నంబర్ 1 ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం. ఆస్కింగ్ అని ఉంటుంది. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం అండి. ఆస్క్. మనం అడుగుతున్నామా? డిమాండ్ చేస్తున్నామా? నిజంగా చెప్పండి.
డిమాండ్ డిమాండ్ అడగడానికి డిమాండ్కి ఎంత వ్యత్యాసం ఉంటుందో తెలుసా? ఈరోజు చాలా మంది ప్రార్థన చేయట్లేదు, డిమాండ్ చేస్తున్నారు, అడగట్లేదు. అడగడం అంటే అర్థం ఏంటి తెలుసా అండి? అడగడంలో ఏముంటుంది చెప్పండి? ఒక మాట అడుగుతున్నాను, అడగడంలో ఏముంటుంది? వినయం, విధేయత, రిక్వెస్ట్ ఉంటుంది, అవునా? అడగడంలో ఏముంటుంది? ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి నాకు బైక్ కావాలనుకో, జాకబ్ దగ్గరికి ఏదైనా అవసరం, జాకబ్ ప్లీజ్ ఒకరోజు నాకు ఏమన్నా బైక్ సరదాగా ఒకవేళ ఉంటే అంటున్నాను, బైక్ ఇవ్వగలుగుతావా అని అడుగుతాం. దాన్ని రిక్వెస్ట్ అంటారా? అయ్యే జాకబ్ మర్యాద నాకు ఈరోజు బైక్ ఇస్తావా ఇవ్వమంటావా? నాకు పని ఉంది, నాకు బైక్ ఇవ్వని డిమాండ్ చేస్తామా? మీకు ఎవరైనా ఇంటి పక్కల దగ్గర ఏమైనా అవసరం అయితే డిమాండ్ చేస్తారా, అడుగుతారా, రిక్వెస్ట్ చేస్తారా అండి? రిక్వెస్ట్. నిజం చెప్పండి, డిమాండ్ చేస్తారా చేయరా? మీకు ఏమైనా పప్పే ఓకే పప్పి అని అడుగుతారు కదా, డిమాండ్ చేయరా మీరు? అసలు డిమాండ్ తోనే ఎక్కువ కొనసాగిస్తారు. మీకు ఎవరికైనా 10,000 అవసరం ఉన్నాయనుకోండి, ఎలా అడుగుతారండి? ఏ బ్రదర్ మర్యాద ఒక 10,000 అర్జెంట్ కొట్టు నాకు అని అంటారా? బ్రతిమలాడి అసలు మొత్తం ఇక ప్రాణం పోయినట్టు కింద భూమి మీద నేల మీద బాకినట్టు అడుగుతాం, అవునా? అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న, ప్లీజ్ ప్లీజ్ అన్న, ఇక నువ్వు ఇవ్వకపోతే నేను నా పరిస్థితి భయంకరంగా ఉందన్న, అలా ఉందన్న, ఇలా అంటే ఎట్లా అడుగుతామండి అసలు? అడిగే విధానం, తమ్ముడు ప్లీజ్, బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అసలు నువ్వు ఇప్పుడు ఒక్క 5,000 అయిపోతే అసలు నా పరిస్థితి ఘోరంగా ఉంటుంది, నా ఫ్యామిలీ అదైపోతుంది అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎలా అడుగుతారండి? అడుగుతారా ఇలాగా? ఎస్ అట్నే అడుగుతారండి. ఇచ్చేటప్పుడు మాత్రం ఇచ్చిపోతుండ డబ్బడతాడు. సరే, అది అడిగినప్పుడు వేరే ఉంటుంది, ఇక ఇచ్చేటప్పుడు అంతే సంగతులు. అవసరం ఉన్నప్పుడు ఎంతకైనా మనం కిందికైనా పోతాం, కానీ అవసరం తీరిన తర్వాత వేరుంటుంది లేండి. అందరు కాదు, కొద్దిమంది విషయం. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం. ఆస్కింగ్ అనేది అది రిక్వెస్ట్ మేనర్తో కూడింది. దాని అర్థమే అది. అడగడం అని అంటే, ప్రార్థన అంటే యాచించడం అండి, బెగ్గింగ్. బెగ్ చేస్తున్నారా మీరు నిజంగా? ప్రార్థన అంటే ఒక ఉన్నతమైన వ్యక్తి దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే దగ్గరికో లేకపోతే ఒక ఇప్పుడు ఎలా అడుగుతారు చెప్పండి? మొన్న ఇప్పుడు ఒక కార్పొరేట్ రేంజ్ వాళ్ళ దగ్గరికి ఎలా అడుగుతారు? నిజంగా చెప్పండి, ఏదైనా అవసరం ఉంటే ఎలా అడుగుతారండి? అయ్యా మా వీధులు బాగలేవు, లైట్లు వెళ్ళట్లేదు నాయన. ఎలా అడుగుతారు? మీకు నిజంగా వాళ్ళు న్యాయసమ్మతంగా చేసే అర్హత ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఎలా అడుగుతారు? డిమాండ్ చేస్తారా అండి? అడుక్కునే వాళ్ళ అసలు 2 చేతులు కట్టుకొని దించారు, అవునా? తల దించారంటే ఎత్తారు మళ్ళీ, అవునా? అవునయ్య, అవును. వాళ్ళు ఉన్నంతసేపు 2 చేతులు కట్టుకునే ఉంటారు. మీరు మళ్ళీ ఇలాంటి వాళ్ళు దేవుని దగ్గరికి వస్తే దేవుడేదో మొత్తం మీ ఇంట్లో మీ ఫ్రెండ్ అయినట్టు చేస్తారేంటండి అసలు? రాజకీయ నాయకులకు ఇచ్చే విలువ కూడా దేవునికి ఇవ్వట్లేదంటండి. ఐ కమెండ్. అంటే దేవుడు మనకు తండ్రి దగ్గర రిక్వెస్ట్ ఏంది? అధికారంగా అడగాలి. ఎవరు చెప్పారండి? బైబిల్ ఒక్కసారి అలాంటి రిఫరెన్స్ చూపించండి. పౌలు గాని పేతురు గాని దీనులుగా, దాసులుగా వాళ్ళు ఎలా ప్రవర్తించారండి దేవునితో? అంటే అపోస్తుల కంటే క్లోజ్ రిలేషన్షిప్ ఉందా అండి మనకు ఎవరికన్నా దేవునితో? నిజంగా అడుగుతున్నాను. 12 మంది అపోస్తులు ప్లస్ పౌలు, ఈ 13 మంది అపోస్తుల్లో ఉన్నంత క్లోజ్ రిలేషన్షిప్, వాళ్ళలో ఉన్న రిలేషన్షిప్లో ఎంత క్లోజ్ ఉన్నామంటే దేవునికి మనం దాసులం కాదు, కుమారులం అనేదాన్ని ఎక్కువగా ఇప్పుడు చేసేట్లు. కుమారులు అనేది దేనికోసం ఇచ్చాడు? వీళ్ళు దాసులుగా దేనికోసం? అంటే వాళ్ళు కాదా అపోస్తులు దేవుని కుమారులు కాదా? మరి వాళ్ళే ముందుగా కుమారులు. ప్రార్థన దగ్గర తీసుకొచ్చి అట్లా చేస్తాం, ఇంకా అన్న చెప్పినట్టు. ఎంత దారుణమైన విషయం అండి అసలు. ప్రార్థన అంటేనే అర్థం యాచించడం, బెగ్గింగ్. మీరు కావాలంటే రూట్ వరకు చూడండి, నేను రూట్ నుంచి చెప్తున్నాను. ప్రార్థన అంటే బ్రతిమాలుకోవడం, ఎంట్రీట్, బ్రతిమలాడుకోవాలి. ప్రభా దయచేసి ఇగో నీ ప్రజలు నశించిపోతున్నారు, ఒక్క అవకాశం ఈ ప్రభా, నా కళ్ళ ముందు ఇలా చూడలేకపోతున్నాను ప్రభా, ఇగో నరకానికి వెళ్తున్నారు, ఒక్క అవకాశం ఈ ప్రభా స్వార్థ చెప్పడానికి. అది కూడా బ్రతిమలాడుకోవాలి, అవునా? ప్రభా ఇన్ని తప్పుడు బోధల మధ్యలో ఉన్నారు ప్రభా, ఒక్కసారి వాళ్ళకు నీ సత్యబోధన చెప్పించి ఒక్క అవకాశమే ప్రభా, ఈ బోధ వినే ఒక అవకాశమే ప్రభా,
నేను వెంబడించే నిజమైన శిష్యులుగా చేస్తాం ప్రభా. దయచేసి నీ శిష్యులుగా చేసే ఒక అవకాశం బ్రతిమలాడుకోవడం అండి. ఒక్క చాయిస్ ఇవ్వ ప్రభా, ఒక్క అవకాశం ప్లీజ్ ప్రభా. చనిపోయేలో కొద్ది మందినైనా ఇవి నేను నిజంగా యథార్థంగా వెంబడించే శిష్యులను తయారు చేయడానికి ఒక అవకాశం ఇవ్వు ప్రభా. ఇవి నువ్వు నాకు నేర్పించిన ప్రతి బోధ ఒక్క అక్షరం పొల్లుపోకుండా వీళ్ళకి నేర్పించి ఒక అవకాశం ఇవ్వు. ఏం ప్రార్థనలండి. నేను దేవుణ్ణి ఇలాగే యాచిస్తాం, దేవుని ఇలాగే బెగ్ చేసుకుంటాం. మీరేం చేస్తున్నారో నాకు తెలియదు, ఎంతమంది ఇలా ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. ప్రార్థన అంటే బ్రతిమలాడుకోవడం దేవుణ్ణి. ప్రార్థన అంటే వేడుకోవడం, ఎంట్రీట్ అనేది ఇంత ఉందో చూసాం. ఇంగ్లీష్లో ఒకటే పదం కానీ తెలుగులో బ్రతిమలాడుకోవడం, వేడుకోవడం 2 అర్థాలు. ప్రార్థన అంటే ఆసక్తిగా అర్థించడం, సాలిసిట్ అంటాం. ప్రార్థన అంటే మర్యాదగా అడగడం, రిక్వెస్ట్. ప్రార్థన అంటే అభ్యర్థించడం, సప్లికేషన్ అని ఉంటుంది. ఇవన్నీ బైబిల్లో ఉన్న పదాలండి. ప్రార్థన అంటే అర్థించడం, దీనంగా అర్థించాలి, మర్యాదగా అడగాలి. ప్రభా ప్లీజ్ దయచేసి ఇదిగో నీ ప్రజలు నాశనం అవుతున్నారు ప్రభా, నేను చూడలేకపోతున్నాను ప్రభు అని మర్యాదగా అడగడం, సప్లికేషన్ అర్థించడం, అభ్యర్థించడం, విన్నపం. రిక్వెస్ట్ పెట్టుకుంటాం కదా, టీచర్కి లీవ్ లెటర్ ఎలా రాస్తారండి? ఎంత పకడ్బందీగా ఉంటుందండి లీవ్ లెటర్ రాస్తే, అవునా? రెస్పెక్టెడ్ సార్ కదా, శ్రీయుత గౌరవనీయులైన టీచర్ గారికి, అవునా? ఓ టీచర్ 2 రోజులు సెలవు ఇట్లు అని రాస్తారు ఎవరైనా? అట్లా అంగీకరించరు. అట్లా రాస్తే ఏమంటారు? శభాష్ అంటారా? అమ్మో, ఎంత మంచి శ్రీత గౌరవనీయులైన. రాయండి ఒకసారి, మీ పిల్లలతో రాయించండి. చిన్నపిల్లలు ఉంటే, ఓ టీచర్ ఇవో నాకు పెళ్ళి ఉన్నది, 2 రోజులు సెలవు, స్కూల్కి వెళ్తాను, 2 రోజులు స్కూల్ రాను, నేను పెళ్ళికి పోతున్నా, ఇగో 2 రోజులు సెలవు తీసుకుంటున్నా, ఇక మీ ఇష్టం, ఇస్తేయండి లేకపోతే లేదని పెట్టండి ఒకసారి. అట్లా రాస్తారు ఎవరైనా? అవకాశం ఉన్న సెలవు ఇయ్యరన్న. అభ్యర్థన అది, విన్నపం అది. నువ్వు అలాగే అడగాల. ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు మన వాయిస్ తగ్గాలండి, దీనులం కావాలి వెంటనే. మన సో ప్రార్థనలో ఉండే 4 అంశాల గురించి మనం నేర్చుకుందాం. ప్రార్థనలో ఒక 4 అంశాలు ఉంటాయండి. మనం సిలో ఉన్నాం. ప్రార్థనలో ఉండే 4 అంశాలు. ప్రార్థనలో చాలా మందికి తెలియని, అర్థం కాని, అంటే తెలుసుంటే కానీ పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయని విషయాలు. ప్రార్థన అంటే కేవలం ప్రార్థనే ఉండదండి. ప్రార్థనలో స్తుతి స్తోత్రం ఉంటుంది, ప్రేజ్ ఉంటుంది, ప్రార్థనలో విజ్ఞాపన ఉంటుంది, ఇంటర్సెషన్ ఉంటుంది, ప్రార్థనలో కృతజ్ఞత ఉంటుంది, థ్యాంక్స్ గివింగ్ ఉంటుందండి. చాలా మంది ప్రార్థన అంటే ఒకటే అనుకుంటారు, ఊకదంపుడుగా చేస్తూనే ఉండడం అనుకుంటారు. కానీ కాదు. ప్రార్థనలో 4 అంశాలు ఇమిడి ఉంటాయి. ప్రార్థనలో ఉండే 4 ప్రాముఖ్యమైన అంశాలు. ప్రార్థనలో దేవుని స్తుతించడం ఉంటుంది, ప్రార్థనలో ఇతరుల గురించి విజ్ఞాపన చేయడం ఉంటుంది, ప్రార్థనలో ఇంతకుముందు చేసిన కార్యాలను తలంచుకొని కృతజ్ఞతలు తెలపడం ఉంటుంది. నిజమేనా? హలో, నిజమే అన్న. నిజమే అన్న. చాలాసార్లు ఇవి మర్చిపోతాం. ప్రార్థన అంటే ఒక్కటి కాదండి. ప్రార్థన ఎప్పుడు కూడా సింగిల్గా ఉండదు. ప్రార్థన ఎలా ఉంటుందంటే ఈ 4 విషయాలతో ఉంటుంది. ఈ 3 విషయాలతో మిళితమై ఉంటుంది ప్రార్థన అంతా కూడా. మీరు కావాలంటే బైబిల్లో చాలా రిఫరెన్స్లు ఉంటాయి, కానీ మనం అబ్జర్వేషన్ చేయం. మనం కొన్నిసార్లు పట్టించుకోమేమో బహుశా. చదవండి ఒకసారి. ఫిలిప్పి 4:6 ఏమంది? దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చెప్పండి, ఇప్పుడు ఇందులో 4 ఉన్నాయా, ఒకటే ఉందా? హలో, 4 ఉన్నాయన్న. ఏమేమి ఉన్నాయండి? 4 ఉన్నాయండి. ఉన్నాయా లేవా? ఊరికనే చెప్తున్నారా? ఉన్నాయన్న. ప్రార్థన, విజ్ఞాపన, అమ్మా, కృతజ్ఞత. నీ వాయిస్ చాలా చిన్నగా వస్తుందమ్మా, ప్లీజ్ ఒక్క నిమిషం.
4 విషయాలు ఉన్నాయి ఈ వచనంలో. ఏంటిదంట మన ప్రార్థన ఎలా చేయాలంట? ప్రార్థన విజ్ఞాపన ఉండాలి ప్రార్థనలో. కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి ప్రార్థనలో. మన విన్నపాలు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయాలి. చూడండి, కోర్స్ చూడండి, మీరు ప్రార్థన అనగానే స్తోత్రం లేకుండా ఇక్కడ ఆ మాట మెన్షన్ చేయకపోవకపోయినా కూడా దాని గంభీరమైనటువంటి లోతైన భావంలో చూస్తే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం చూడండి, థ్యాంక్స్ గివింగ్. సో ఇంటర్సెషన్ విజ్ఞాపన, విన్నపములు, రిక్వెస్ట్. విన్నపం అంటే ఏంటిదండి? రిక్వెస్ట్. చూడండి, ప్రార్థనలో ఇవన్నీ ఇమిడి ఉంటాయి. ఇంకా మీరు కొన్ని రిఫరెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, 1 తెస్సలోనిక 1, 2, 3 చదవండి. చదువుతారా? దయచేసి చదవండి ఒకసారి. 1 తెస్సలోనిక 1, 2, 3 వచనాలు చదవండి ఎవరైనా ఫాస్ట్గా. బ్రదర్స్, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎడల మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏంటిదంటే మంచిగా వినండి, వాళ్ళ గురించి అంట జ్ఞాపకం చేసుకుంటారంట. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ విజ్ఞాపనములు చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట. ఉన్నాయా? కృతజ్ఞత, స్తుతి, విజ్ఞాపన, ప్రార్థన. అవునండి. ప్రార్థన అనేది ఏమేమి ఉన్నాయండి? విజ్ఞాపన ఉంది, కృతజ్ఞత ఉంది, స్తుతి ఉంది. అవునండి. హలో, అవునన్నా, అవును ఉన్నది. 1 తిమోతి 2:2 చదవండి. పౌలు సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు వారిలో మంచి విషయాలను తలంచుకుంటూ ఆ మంచి విషయాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వారు ఇంకా మంచిగా ఎదగాలని విజ్ఞాపనలు చేసుకుంటున్నారంట. చూడండి, ఎంత అద్భుతమైన విషయమో. రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఏమేం చేస్తున్నారంట? యాచనలు, ప్రార్థనలు, విజ్ఞాపనములు. చూడండి, ఎన్ని ఉన్నాయి అక్కడ. ఉన్నాయా? ఉన్నాయన్న, ఉన్నాయి. చూడండి, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, విజ్ఞాపనములు, యాచనలు ఉన్నాయి. యాచన చూడండి, ప్రార్థన అంటే ఏంటిది? ఇందని చెప్పాను, యాచన, బెగ్గింగ్, అడుక్కోవాలా. ఎక్కడ ఉందండి యాచన ఈరోజు? యాచించడం. ఫిలోమోను 1 చూసినా, మీరు ఎఫెసీ 1:19 చూసినా, 6:18 చూసినా, మీరు ప్రతి లేఖనములు ఇవన్నీ కనిపిస్తాయండి. సో ప్రార్థన ఒకటే ఉండదు, విజ్ఞాపన ఉంటుంది, స్తోత్రములు ఉంటాయి, కృతజ్ఞతాస్తుతులు ఉంటాయి. అవునా? విన్నపములు ఉంటాయి, యాచనలు ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక మాట చూస్తారు. ఒక దగ్గర విన్నపాలని, ఒక దగ్గర యాచనలని. అవునా? ఉన్నాయండి, ప్రతి చోట కనిపిస్తుంది. ఉదాహరణ, మనం అన్నం తిన్నాను అంటే కేవలం అన్నమే తినం కదండి. ఎవరైనా అన్నం తిన్నాం అంటే తెల్లన్నం తిన్నామని ఎవరు అడగరు. అవునా? అన్నం తిన్నామంటే అర్థం ఏంటిదండి? ఇక అన్నం తిన్నట్టే. అంతే కదా. అన్నం తిన్నామంటే అర్థం ఏంటిది? వట్టి అన్నం తిన్నట్ట. ఆ కూర కలుపుకొని చాలా ఉంటాయి, చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. అలా పచ్చడి కలుపుకుంటారు, పెరుగు కలుపుకుంటారు, కూరలు కలుపుకుంటారు, ఎన్నో ఉంటాయి. అవునా? అవునండి. సో అన్నం తిన్నాము అని అంటే అర్థం ఏంటిదంటే కేవలం అన్నం అని అర్థం కాదు. అన్నంతో కలపాల్సినవన్నీ కలపడం. ప్రార్థన చేస్తున్నాం అంటే కేవలం ప్రార్థన కాదు. ప్రార్థనలో యాచనలు ఉండాలి, ప్రార్థనలో విన్నపాలు ఉండాలి, ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి, ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ప్రార్థన అంటారు. నువ్వు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు, ఎందుకు విజ్ఞాపన చేస్తున్నావు, నీకు క్లారిటీ ఉండాలి. అవునండి. ఓకే, ప్రార్థన గురించి కొన్ని ప్రశ్నలు అడిగి ముగించుకుందాం. ఇవన్నీ మీ అందరికి తెలిసినవే, సో ఇవి కన్ఫ్యూజన్ కావాల్సిన ప్రశ్న. ప్రార్థన ఎవరికి చేయాలి? ఎవరు చేయాలండి ప్రార్థన? డిసిప్లైన్ హలో. తండ్రికి తండ్రికి, దేవుడైన తండ్రికి. ఓకే,
ప్రార్థన తండ్రి అయిన దేవునికి చేయాలి. ఓకే కదా. మత్తయి 7:11, 18, 19, లూకా 11:13, యోహాను 16:23 ఇవన్నీ చెప్తున్నాయి. ప్రశ్న, ప్రార్థన ఏ నామంలో చేయాలి? యేసుక్రీస్తు నామములో. యేసుక్రీస్తు నామములో. యేసుక్రీస్తు నామంలో చేయాలి. ప్రార్థన ఎవరి సహాయంతో చేయాలా? పరిశుద్ధాత్మ సహాయంతో. పరిశుద్ధాత్మ ప్రార్థన సహాయంతో. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేయాలి. ఇది సహజమైనటువంటి విషయం. అయితే జనరలైజ్ చేసుకున్నప్పుడు, జనరల్ గా ఆలోచించినప్పుడు, మరి యేసు ప్రభువుకు ప్రార్థన చేయడం తప్ప? హలో, తప్పేం లేదని కాదు. ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. సో మళ్ళీ ప్రార్థన చేస్తున్నప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి, యేసు ప్రభు నామాన్ని, తండ్రి అయిన దేవుని నామాన్ని ఉచ్చరించడం తప్పు కాదు. సో కొంతమంది ఏంటంటే అది తప్పు అనుకుంటారు. బట్ ఇది పర్టికులర్ గా చూసినప్పుడు ఇది కనిపిస్తుంది. జనరల్ గా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళలో ఒక నామాన్ని ఉచ్చరించడం తప్పేమి కాదు. యేసు ప్రభు కోసం, యేసు ప్రభు కూడా మనం ప్రార్థన చేస్తాం. అవునండి? ఉన్నాయి, అవును. Yes. ఇందులో ఏమైనా ఏమి అభ్యంతరం లేదు కదా ఎవరికి? ఏమీ లేదు. లేదన్న లేదన్న. ఓకే, 4వ ప్రశ్న, ప్రార్థన దేని ప్రకారం చేయాలా? దేవుని చిత్త ప్రకారం అన్న. ఓకే, సో 2 విషయాలు ఉన్నాయి. ప్రార్థన ఎప్పుడు కూడా వాక్యానుసారంగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి వాక్యానుసారంగా మన ప్రార్థనలు ఎలా ఉండాలండి? వాక్యానుసారంగా ఉండాలన్నా వాక్యాన్ని మీరే విధంగా ఉండాలా? వాక్యానుసారంగా ఉండాలి. Yes. దేవుని రెండోది ఎలా ఉండాలి మన ప్రార్థనలన్నీ? దేవుని దేవుని చిత్తానుసారం. చిత్తానుసారం. దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఈ 2 పక్కన పెట్టేసినాం. మన ప్రార్థనలు ఇవి 2 లేవు. నిజమా కాదు చెప్పండి. yes, అవునయ్యా. ఇప్పుడు యోహాను 15:7 యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, నా చిత్తానుసారంగా మీరు తండ్రిని ఏది అడిగినా ఇస్తాడు. చిత్తానుసారంగా అడగమన్నాడా, ఏది పడితే అది అడగమన్నాడా? చిత్తానుసారం. కండిషన్ కూడా పెట్టాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అవును. అవునా? వాక్యానుసారంగా అడగాలి. దేవుడు లేఖనానుసారంగా చేసే ప్రార్థనలకు మాత్రమే తొందరగా జవాబిస్తాడు. నీ ప్రార్థనలో వాక్యానుసారమైన ప్రార్థన లేదు అంటే దేవుడు పట్టించుకోడండి. నీ ప్రార్థనలో దేవుని చిత్తానుసారం లేదంటే నువ్వే ప్రణాళిక వేసుకొని దేవుడు ఇచ్చిండని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎలా తెలుసా? ఇప్పుడు మీ డాడీ దగ్గర డబ్బులు లేవు, నువ్వేమన్నావు? డాడీ నాకు బైక్ కొనియాలన్నావు. ఇంటర్లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు. డాడీ అరే నాకు డబ్బులు ఎవరో నేను తర్వాత కొనిస్తా అన్నాడు. కానీ నువ్వు వినలేదు. వినకుండా మారం చేసినావు, అన్నం తినడం మానేసినావు, అలుగుతున్నావు, ప్లేట్లు ఎత్తేస్తున్నావు, ఇంట్లో గాబర చేసేస్తున్నావు, ఇంత గందరగోళం చేసేస్తున్నావు. నువ్వు చచ్చిపోతాను బెదిరిస్తున్నావు. బెదిరిస్తూ ఉంటే తల్లి బాధపడి, తల్లి ఎమోషనల్ అవుతుంది కాబట్టి ఇంట్లో భర్తను బ్రతిమలాడుకొని వాళ్ళు లేనప్పుడు, అయ్యా వాడు ఉన్నాడు, ఒక్క కొడుకు వాడు చచ్చిపోయేలా ఉన్నాడు, నువ్వు ఏదైనా ఒకటి చేసి వానికి బండి కొని అని అన్నాడు అనుకో. ఇక తప్పదు కదా. భార్య మాట విని భర్త ఏం చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడు, వానికి ఒక బైక్ కొని ఇచ్చిండు అనుకోండి. ఇప్పుడు బైక్ కొనిచ్చిన తర్వాత బైక్ మీద ఏముంటుంది తెలుసా? వాడు ఏం రాసుకుంటాడంటే డాడ్స్ గిఫ్ట్ అని రాసుకుంటాడు అనుకో. ఇప్పుడు రైటా రాంగా? అవునన్నా, చాలా మంది అట్లే రాస్తారు. అవును, రైట్ అండి. బలవంతంగా వసూలు చేశారు. రైటా అండి? అలా రాయడం రైటా? ఎవరు చెప్పిండు? రాంగ్ అండి. Yes. ఇప్పుడు మనం కూడా దేవుని దగ్గర లాక్కొని పీక్కొని దేవునికి మహిమ కలుగును గాక అని స్టేజ్ మీద సాక్ష్యం చెప్పి దేవుడు నాకు ఇది అడగగానే ఇచ్చాడు అని చెప్తే దేవుడు ఇచ్చినట్ట, మనం లాక్కున్నట్ట? బలవంతంగా లాక్కొని గొప్ప చెప్తుండ్రు అన్న. బలవంతంగా లాక్కుంటాం, బయటకు వచ్చి గొప్పలు చెప్పుకుంటాం. అవునా? వీళ్ళలాగా, ఈ కొడుకులాగా. ఈ పనికి మళ్ళీ కొడుకున్నాడు కదా వాడు, ఏమంటారు, బలవంతంగా తండ్రి పరిస్థితి బాగా లేకపోయినా కూడా అప్పు చేయించి బండి కొనుక్కించుకున్నాడు. చూసినావా? వీడు ఏదో స్టైల్గా అంటే నెంబర్ ప్లేట్ మీద డాడ్స్ గిఫ్ట్ అని రాయించుకున్నంత మాత్రం అవుతుందా అండి? అది మడ్గర్ మీద డాడ్స్ గిఫ్ట్ అని కలర్ఫుల్ గా రాయించుకున్నంత మాత్రం డాడీ ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ అది? చూసినప్పుడల్లా బాధపడతాడు. తండ్రి చూసినప్పుడల్లా బాధనే. అవునా? అరే వీడు ఒర్రించుకొని నా ప్రాణం దీన్ని కొనిచ్చుకున్నాడు అంటే బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? బాధే ఉంటుంది. అదే ఉంటుందండి. లోపల బాధ ఉంటది, బయటికి నవ్వుతుంటాడు అన్న. మరి దేవుడు వాక్యానుసారంగా అడగకుండా, దేవుని చిత్తానుసారంగా అడగకుండా, ఇష్టానుసారంగా లాక్కొని దేవుడు దీవించాడు అని చెప్పడం ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి.
నాకు ఇలా కనిపిస్తారండి. నేను ఈ లేఖనాలు చదివారని అలా చేస్తే అలాంటి ఉదాహరణలు కనిపిస్తాయి నాకు. అవే వస్తాయి. మరి ఏం చేయమంటారు? నన్ను అర్థం కావట్లేదు నాకు కూడా. అవునయ్యా, చెప్పేది కరెక్టే. డాడ్స్ గిఫ్ట్, మమ్స్ గిఫ్ట్, వేధించి వాళ్ళ నిద్రపోనీయక కునుకు లేకుండా చేసి, తిన్నది ఒంటికి పట్టకుండా చేసి, మళ్ళీ డాడ్స్ గిఫ్ట్, మామ్స్ గిఫ్ట్ అంటే ఏమనాలండి వాళ్ళని? గాడ్స్ గిఫ్ట్ అని కూడా రాస్తారన్న. అదే గాడ్స్ గిఫ్ట్ అంట. ఓకే, ప్రార్థనకు సంబంధించిన ఆజ్ఞలు చెప్పి నేను ముగించేస్తున్నాం. మెలకువగా ఉండి ప్రార్థించుట, లేఖనాలు 21:36, లేక లూకాసు వార్త. శోధనలో పడిపోకుండా ప్రార్థించడం, అవునా? పనివారి కొరకు ప్రార్థించడం, ఇవన్నీ ఆజ్ఞలండి. ప్రార్థనకు సంబంధించిన ఆజ్ఞ ఏంటో తెలియదు మనకి ఇప్పటివరకు. ఉదయం లేచి 4 గంటలు లేచి ప్రార్థించడం ఆజ్ఞ కాదు, అవునా? యేసు ప్రభు పెందలకడ లేచి ప్రార్థన చేసిండు అనేది ఆజ్ఞనా? హలో, మాదిరి అన్నది. అది ఆజ్ఞ కాదు. చాలా మంది దాన్ని ఆజ్ఞగా తీసుకొని చెప్తున్నారు. నిజమే కదండి? అవునండి. ఈరోజు ప్రార్థించే చాలా మంది యేసుప్రభు పెందలకడ లేచిండు కాబట్టి నువ్వు లేవాలా. మరి ఎందుకు యేసుప్రభు చేసిన ఆయన ఎందుకు చేయట్లేదండి వీళ్ళు ఇలాంటివి తీసుకుంటప్పుడు? అన్ని చేయాలి కదా, అదొకటేం తీసుకుంటున్నారు, అవునా? అంటే యేసుప్రభు ఓన్లీ ప్రార్థనలు ఒక్కదానిలోనే మాదిరి అండి, మిగతా విషయాల మాదిరి కదా మనకి? అన్ని విషయాల్లో తీసుకోవాలన్న. ఆయన అడుగు జాడలో నడవాలని చెప్పాడు కదా అన్న అన్ని. మరి ప్రార్థన ఒక్కటే తీసుకొని పెద్దలకడ లేచి ప్రార్థన చేయకపోతే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు, నువ్వు అసలు దేవుడు వినడు అన్నట్టు కొంతమంది చెప్పడం చూస్తున్నాం, అవునా? పెద్దలకడ లేచి ప్రార్థన చేయడం అని యేసుప్రభు ఆజ్ఞగా ఇవ్వలేదు. అపోస్తులు కూడా మనకి ఎక్కడ ఆజ్ఞగా ఇవ్వలేదు. ఇచ్చారా అండి? ఇవ్వలేదన్న. జస్ట్ మాదిరి, అన్ని విషయాల్లో మాదిరి, అడుగు జాడలో నడవాలి. మాదిరి ఆయన మనకు ఒక మాదిరి చూపించేలాడు, కానీ అది ఆజ్ఞ కాదు, అవునా? ఆజ్ఞలు వేరే ఉన్నాయో. మెలకువగా ఉండి ప్రార్థించుట, శోధనలో పడిపోకుండా ఉండి ప్రార్థించడం, పనివారి కొరకు ప్రార్థించాలి, ఇది ఆజ్ఞ. వేడుకోమన్నాడు పనివారి కొరకు, అవునా? విశేషంగా అధికారుల కొరకు ప్రార్థించమన్నాడు. 1 తిమోతిలో రాజకీయ నాయకుల కోసం ప్రార్థించమన్నాడు. మనుషులందరి కొరకు ప్రార్థించడం ఆజ్ఞ, అవునా అండి? హింసించి వారి కొరకు ప్రార్థించడం, అవునా అండి? ఇవన్నీ మనకు ఆజ్ఞారూపకంగా ఇవ్వబడ్డాయి. అధికారుల కోసం ప్రార్థించాలా, మనుషులందరి కోసం ప్రార్థించాలంటే విశేషంగా అధికారుల కోసం ప్రార్థించాలి, కానీ వాస్తవానికి మనుషులందరి కోసం ప్రార్థించాలని 1 తిమోతి 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తా ఉన్నాం. హింసించి వారి కొరకు ప్రార్థించాలి. ఎవరి కోసం ప్రార్థించాలా? హింసించే వారి కోసం ప్రార్థించాలా? ఇప్పుడు ఇది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఓకే, ఇక్కడ ముగించేస్తాను నేను. ఒక మాట అడుగుతున్నాను, అధికారుల కోసం ప్రార్థించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? అధికారుల కోసం ప్రార్థించడం అంటే అర్థం ఏంటి? అధికారులకు ఒక రకంగా చెప్పాలంటే చక్కటి పరిపాలన చేయుటకు, అన్యాయం చేయకుండాటకు, దేవుని నమ్ముకున్నటకు, న్యాయబద్ధంగా ఉండుట కొరకు, ఆరోగ్యం కొరకు అన్న. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా? అధికారుల కొరకు ప్రార్థన ఏమని చేయాలా? అధికారులకు మారు మనసు రావాలని చేయాలన్న ఫస్ట్. ఓకే, ఇంకా ఎవరైనా? నీతి న్యాయముగా ప్రజాక్షేమం కొరకు పరిపాలన చేయాలని. మీరు చెప్పినా నిజంగా ఎక్కడ ఉన్నాయండి? బైబిల్ ఎక్కడ లేవు. ఇవన్నీ మానవులు కల్పించినవే. నేను సంఘంలోకి వెళ్ళినప్పుడు కొత్తగా చూసినప్పుడు మా పాస్టర్ గారు కూడా వాళ్ళ ప్రార్థన చేశారు. ఫస్ట్ మా ప్రధానమంత్రిని దీవించండి ప్రభా, మా రాష్ట్రపతిని దీవించండి ప్రభా, వాళ్ళకు సరైన జ్ఞానం ఇవ్వండి ప్రభా, మళ్ళీ కిందికి వచ్చిగా మళ్ళీ ఎంపీలందరినీ దీవించండి ప్రభా, రాష్ట్రంకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రులందరినీ దీవించండి, రాష్ట్ర గవర్నర్లను దీవించండి ప్రభా, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా, తర్వాత జిల్లా అధికారులు ఎమ్మెల్యేలందరినీ దీవించండి ప్రభా, వారికి మంచి అధికారం ఇవ్వండి, మా కలెక్టర్ని దీవించండి, మా ఎస్పీని దీవించండి ప్రభా, ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రతి అధికారిని దీవించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా అని రెగ్యులర్గా ఇదే ప్రార్థన చేసేవాడు. నాకు ఇది ఇది ఎక్కడుందని ఇలాంటి ప్రార్థన చేయమని నేను బైబిల్ అంతా వెతికానండి. అసలు దేవుని యొక్క ఉద్దేశం అది కాదు అని ఎంతమంది తెలుసండి? మన అధికారులు ఆరోగ్యంగా ఉండడం, జ్ఞానం కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ప్రయోజనం ఏంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే?
ఒకసారి చదువుదామా? ఇదొక్క లేఖనం చదివి ముగిస్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. చదవండి 1 తిమోతి 2వ అధ్యాయం, దయచేసి తీయండి. 1 తిమోతి 2వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. నేను ఒక్కొక్క వచనం చదువుకుంటూ వెళ్తాను. మీరు అడిగింది, మీరు చెప్పిన జవాబులు ఎక్కడున్నాయి? మీరు నేర్చుకున్న జవాబులు, బైబిల్లోని జవాబులు కాదు అవి. మీరు ఎక్కడో నేర్చుకున్నారు, ఎవరో వింటా అంటే ప్రార్థన చేస్తా అంటే నేర్చుకున్నారు. నిజమా? ఇప్పుడు చేసే ప్రార్థన అంతా అట్నే మేము కూడా అట్నే చేస్తున్నాం అన్న. మరి ఎక్కడ ఉంది చూద్దాం ఇప్పుడు. మంచిగా వినండి. ఇక్కడ సమస్య ఏంటిది? తిమోతిలో పౌలు రాయడానికి గల ఒక పెద్ద రీజన్ ఉంది. మొదటి వచనం, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తులు చేయవాలని హెచ్చరించుచున్నాను. ఇప్పుడు మీరు అడిగిన దానికోసమే చేద్దామండి. మన రాజులు అధికారులు మంచి ఆరోగ్యంగా ఉంటే, మంచి జ్ఞానంతో పరిపాలన చేస్తే మనం నెమ్మదిగా సుఖంగా ఎలా భక్తి చేస్తామండి? మనం మాన్యత కలిగి, సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా ఎలా బ్రతుకుతాం? ఇప్పుడు మనం మోడీ గారికి మంచి ఆరోగ్యము మంచి జ్ఞానం ఇచ్చిండు అనుకోండి, మనకు భక్తి చేయడంలో నెమ్మది సుఖం వస్తుందా? ఇంకొంచెం ఎక్కువ అయితే అన్న శ్రావణ్. ఇల్లాజికల్ ప్రేయర్స్ కదండి. మన ప్రార్థనలోకి అసలు లాజిక్ లేదు. ఎందుదని అక్కడ 3వ వచనం చూడండి, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదంట. ఇలా ప్రార్థన చేయడం అంట మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఏంటిదంట? 4వ వచనం జవాబు చెప్తున్నాడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇది ఏంటిది ప్రార్థన చేయాల్సింది? మనుషులందరూ రక్షణ పొందాలనంట. ఇప్పుడు మనుషులందరూ రక్షణ పొందితే, ఇప్పుడు నా బంధువులు ఉన్నారు, నా ప్రార్థనకు భక్తికి ఆటంకంగా ఉంది, నేను మనుషులందరి కోసం ప్రార్థన చేస్తే నా బంధువులు, నా ఇంటి కుటుంబ సభ్యులు రక్షించబడితే నా ప్రార్థనకు ఆటంకంగా ఉండదు, నా భక్తికి ఆటంకంగా ఉండదు. అవునా అండి? వాళ్ళు రక్షించబడినప్పుడు, రక్షించబడకపోయినప్పుడా? రక్షించబడినప్పుడు ఇప్పుడు మనుషులందరి కోసం ప్రార్థన చేయాలంటే నా చుట్టూన్న వాళ్ళు, నా కుటుంబ సభ్యులు, ఇప్పుడు నేను ప్రార్థనకి వెళ్ళాలి, ఒక్కనే రక్షించబడ్డాను, రోజు మా అమ్మ నాన్న తిడుతున్నారు, ఇప్పుడు నేను ఏమని ప్రార్థన చేయాలి? వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేస్తే ఇప్పుడు వాళ్ళు నా వెనకాల వస్తున్నారు. అవునా? ఎస్, అవునయ్యా. వచ్చి ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నారు. అవునా? ఎస్. వాళ్ళకు ఒకవేళ అవకాశం ఉంటే, నేను పరిచయం చేస్తుంటే వాళ్ళు 10 రూపాయలు ఇస్తున్నారు అందులో, మేమెందుకు వేయకూడదని. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను సంపూర్ణ మాన్యత భక్తి కలిగి జీవించాలి అని అంటే నా చుట్టూన్న వాళ్ళు రక్షణ పొందితే అది సాధ్యమవుతుందా? రక్షణ పొందకుండా అధికారులు అందరూ మంచి తెలివి జ్ఞానము ఇవన్నీ వస్తే నాకు మేలు జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు చుట్టూన్న వాళ్ళు రక్షణ పొందితే వస్తాం. ప్రాముఖ్యం. ఇప్పుడు మీరే చెప్పండి, మనం చేసే ప్రార్థనలు వాక్యానుసారమేనా? అందుకే అడుగుతున్నా నేను. కాదు, వాక్యానుసారంగా లేదు. ఎవడో స్టార్ట్ చేసిండ, నిజంగా చెప్తున్నాను. నాకు ఆ వ్యక్తిని దొరకబట్టాలి. అసలు ఎందుకు స్టార్ట్ చేసిండు అలాగా? నేను 24 సంవత్సరాల క్రితం మా పాస్టర్ అలాగే చేయడం చూసిన. ప్రతిరోజు ప్రతి వారం అదే చేసేవాడు. మా ప్రధానమంత్రిని దీవించండి ప్రభా, రాష్ట్రపతిని దీవించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఏం చేసుకుంటాడు? మంచి ఆరోగ్యం తీసుకొని ఇంకో 100 కోట్లు దోసుకోవడానిక? అరే, దేవుని యొక్క ఉద్దేశము, పౌలు యొక్క ఉద్దేశము, ఈ లోకంలో అక్కడ వాళ్ళ శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అధికారులు రక్షించబడితే ఆ శ్రమలు తగ్గుతాయని. అవునా అండి? అవునన్నా. మాట్లాడరు ఏంటండి? అవునన్నా, నిజం. పర్సిక్యూషన్ ఉంది. రోమన్ చక్రవర్తులందరూ యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరినీ చంపేస్తున్నారు. అవునా? హింసిస్తున్నారు. అధికారులందరూ రక్షించబడితే మేలా నష్టమా? మేలన్నా, రక్షించబడితే ఇప్పుడు సడన్ గా మోడీ గారు రక్షించబడడానికి ఎలా ఉంటుంది చెప్పండి దేశంలో? అసలు తిరిగే ఉండదు సువార్తకి. అప్పుడాన ఆనందం అన్నది. ఇక మనం ఈ ఏమంటారు ఈ తప్పుడు విధానంలో ఒకరు చేసిన ప్రార్థనలు ఫాలో అయిపోయి అసలు బైబిల్ ఏం చెప్తుందో కూడా మర్చిపోతున్నాం మనం. అవునా? అందుకే మనకు బైబిల్ ఉండదండి మన మైండ్లో. నిజమా కాదా? ఏదో కొన్ని లేఖనాలు తెలుసు, వాటి సందర్భాలు కూడా తెలియదు. అరే, దేవుడు ఒక్కడే, దేవునకు నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. ఆ యేసు క్రీస్తు అనే నరుని గురించిన అనుభవ జ్ఞానంలోకి రావాలంట మనుషులందరూ. అవునండి? ఎంత అద్భుతమైన మాట అది. ఎక్కడికి రావాలి అందరూ?
యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానం. తర్వాత వర్షం చూడండి ఎంత మంది ఉంది. ఈయనే అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునేను, దీనిని గుర్చిన సాక్ష్యం యుక్త కాలంలో ఇయ్యబడెను. ఇగో ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తులను గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటలేను. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపములు సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. ఏమని ప్రార్థన చేయాలని కోరుతున్నాడు? అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రార్థన చేయమని కోరుతున్నాడంట. అదేనా పౌలు యొక్క కోరిక? అదేనా ఇంకేమైనా ఉందో చెప్పండి. అవునండి, అదే కోరిక మెయిన్. మారు మనసు ఒక్కసారి పొందాలి. మాట్లాడండి అందరూ. అందరూ అంతటా. అవునన్నా, ఎస్. ఓకే, క్షమించాలా నేను ఒక కొద్ది నిమిషాలు ఎక్కువ తీసుకున్నందుకు. సో ఇది అండి ప్రార్థనను గురించిన వివరణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే మనము ప్రార్థన అయిపోయిన తర్వాత మనం నేర్చుకుందాం. ఓకే అండి, ప్రార్థన అయిపోయిన తర్వాత అడగండి దయచేసి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.